ఆత్మకూరులో ఎప్పుడూ లేని విధంగా ఏడాది భారీ వర్షాలు కురిశాయి. నెల రోజుల్లో 18 సార్లు ఎడతెరిపి లేకుండా కుంభవృష్టి కురిసింది. మరోవైపు శ్రీశైలం జలాశయం నిండుకుండలా తలపిస్తోంది. పోతిరెడ్డిపాడు ప్రాజెక్టు నుంచి తెలుగు గంగ, గాలేరు నగరి, కేసీ ఎస్కేప్ ఛానల్, హంద్రేనీవా, కుందు, భావనాశిని, సిద్దాపురం ఎత్తిపోతల ప్రాజెక్టులకు భారీగా వరద నీరు చేరింది. అయితే వెలుగోడు జలాశయం నుంచి గాలేరు ద్వారా కుందు నదికి 15 రోజులుగా వరద నీరు చేరుతోంది. మరోవైపు తుంగభద్ర వరదను ఎస్ఆర్ఎంసీ నుంచి గాలేరు ద్వారా నగరి ద్వారా అవుకు, జలసం నుంచి కడప గండికోటకు విడుదల చేస్తున్నారు. అలా వచ్చిన వరదను అధికారులు దిగువకు విడుదల చేస్తున్నారు. వరద జలాలు నింపుకోవడానికి సరైన జలాశయాలు లేకపోవడంతో కుందు వరద నీటితో వేల ఎకరాల్లో పంటలు నీట మునిగాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గొర్రెలు 12-12:30 లేచినాయి. గొర్రెలు చనిపోయినాయి, బావులు కొట్టుకుపోయి. ఇంకా మా బాధ చెప్తే సరే సార్, కానీ ఇంకా గొడవను కూడా వస్తున్నాం సార్. నిన్న బోనాసిలో వాగులో కొట్టుకుపోయినాయి. నిన్న దాని రేటు బట్టి మనం ఒక జత వచ్చేసి 22,000 జత తెచ్చి కొన్నాం సార్. మేము కొత్తగా తెచ్చిన ఇంకా నా బాధ చెప్తే సరే సార్. ఒకటి 7 ఒకటి తక్కువ పెద్దవాగు సార్. నేను అసలు అనుకోకుండా వచ్చింది. గొర్రెలు పండుకుని అవతల అండి గొర్రెలు అవతల సంగతి వచ్చి అవతల సంగతి వచ్చి గొర్రెలు వచ్చేసి ఇంకా వాగులో కొట్టుకుపోయినాయి సార్. ఇంకా మేము మిమ్మల్ని పిలిపించాలంటే కూడా మాతో కాలేదు సార్. ఇంకా మాకు అసలు తోసవారు సార్. దానిలో పట్టుకపోయి మాకు పరిస్థితి కూడా లేదు సార్. ఆ బోనాసిలో వాగు అంత పొలప మేము పోతే కూడా మేము కూడా వెళ్ళిపోతుంది అన్నమ్మడి. భారీ వర్షాలతో శ్రీశైలం, నందికొట్కూరు నియోజకవర్గాల్లో 90% మొక్కజొన్న పంటలు నీట మునిగాయి. 10 మండలాల్లో సన్న, చిన్నకారు కౌలు రైతులే భారీగా నష్టపోయారు. వివిధ ప్రాజెక్టుల నుంచి వచ్చిన వరదలు పంటలను ముంచెత్తితే అధికారులు మాత్రం తమకు సంబంధం లేదు అనే విధంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆరోపించారు. అధికారుల నిర్వాకంతో అన్నదాతలు కోలుకోలేని నష్టాన్ని చవిచూడాల్సి వచ్చింది అన్నారు. పాములపాడులోని భావనాశిని నది ఉప్పొంగడంతో 100 గొర్రెలు కొట్టుకుపోయాయని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. నష్టపోయిన వారికి కనీసం నష్టపరిహారమైనా అందించి ప్రభుత్వం తమను ఆదుకోవాలని రైతులు ప్రభుత్వాన్ని విన్నవించుకున్నారు. సిద్దాపురం ఎత్తిపోతల పథకం ఎప్పుడైతే మొదలైందో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఏ రోజు కూడా ఆ పంట పండలేదు. నీళ్లు చూడు, ఆ నీళ్లు పట్ట పొలం, మా సొంత పొలంలోకి కూడా ఇన్ని నీళ్ళు వచ్చినందుకు వలన ఇక్కడ ఉన్న మొత్తం ఎస్సీ వాళ్ళే పొలాలే ఉన్నాయి. 30-40 ఎకరాల పొలం ఉన్నాయి. ఈ కాలువకు పంట నష్టానికి గురయ్యే పొలాలు మొత్తం 30-40 ఎకరాల పొలాలు ఉన్నాయి సార్. ఇక్కడ ప్రతి సంవత్సరము ఈ సిద్దాపురం ఎత్తిపోతల పథకం నుంచి వచ్చే నీళ్లతో ప్రతి సంవత్సరము ఒరిజినల్ పట్ట పొలాలు కూడా ముంపవుతున్నాం. మేమేమో పంట పండుతుంది అని చెప్పి ఎకరాకు 30-40 వేలు ఖర్చు పెట్టి వేస్తే అక్కడ ఉన్న గింజలు తీసుకురావడానికి 40 వేలు ఖర్చు అయింది. ప్రతి సంవత్సరం మాకు ఏ పంట నష్ట పరిహారాలు వస్తలేవు. అంటే ఊరు అందరికీ ఎల్లి పొలాలకు పండిన వాళ్ళతో సహానే వస్తున్నాయి, కానీ మాకు ప్రత్యేకంగా అయితే ప్రభుత్వం నుంచి ఏ ₹1 రావట్లేదు ఈ పొలాలకు సంబంధించి. దయచేసి మాకు ఏదన్నా మా మీద ఇక్కడ ఉన్న రైతుల మీద అందరి మీద ఎంఆర్ఓ సారు కానీ మన ప్రభుత్వానికి ఏదైనా వినతి పత్రం ఇచ్చైనా సరే మాకు మమ్మల్ని ఆదుకోవాలని చెప్పి మేము మీ ద్వారా తెలియజేస్తున్నాం సార్.